స్వార్థంతో బ్రతికే వాళ్ళే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి, నేను కూడా. అయితే ఈ స్వార్థం ఎంత దోహనానికి దారితీస్తుందో చూడండి. అందుకే నిస్వార్థంగా బతకండి, స్వార్థంతో బతకద్దు అని ముందుగానే చెప్పేశాను. మళ్ళీ లాస్ట్ని ఇస్తాను మీకు రీఎంట్రీ. ఓకేనా? ఒక ఆమెకి భర్త చనిపోయాడు. సో భర్త చనిపోతే ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా అలాగా 15 మంది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, గ్రామ పంచులు, ఎంఆర్ఓలు అలాగా తన్ని వాడుకుంటే తాను ఏమీ చేయలేని సహాయ పరిస్థితుల్లో వాళ్ళకి లొంగిపోవాల్సి వచ్చింది. కానీ తినది మాత్రం నిస్వార్థం, వాళ్ళది మాత్రం స్వార్థం కోసం వాడుకున్నాను. అయితే ఒకసారి ఈమె హాస్పిటల్కి వెళ్ళింది. ఈమెకి ఎయిడ్స్ అనే జబ్బుతో బాధపడుతుంది. అది తెలిసిన ఈ 15 మందికి చిన్న డౌట్ వచ్చి వీళ్ళు ఒక్కరికి తెలియకుండా ఒకరు అలా హాస్పిటల్కి వెళ్ళి ఆ 15 మందికి ఎయిడ్స్ జబ్బు అంటుకుంది. చూసారా? స్వార్థం ఎవరు అంటారు? ఈ స్వార్థం అనేది ఎంత కర్మకి దారితీస్తుందో చూసారా? అంటే అదే అంటారు, ఎవరు ఏది తీసుకుంటే అదే వస్తుందని. వీళ్ళకి కూడా అదే వచ్చింది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, స్వార్థంగా బతకచ్చు, కానీ మరీ ఆత్మగౌరవాన్ని చెప్పుకొని బ్రతకద్దు. ఇది నా మనవి. నా పేరు రామకృష్ణ, నా ఛానల్ పేరు రాంపట్నం.